కూడా చాలా పడుతున్నారు. అవును, అదే ఇప్పుడు సయ్యద్ రఫీ మన వివేక్ బాబు గారు అదే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వాళ్ళేమో చాలా అడ్జస్టబుల్గా చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటూ పోతున్నారు. ఇందాక మనకు రవికిరణ్ కానీ రవికిరణ్ గారు కానీ అలాగే మస్తనరావు గారు కానీ చెప్పినట్టు ఎస్పెషల్లీ రాష్ట్రానికి సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రం వెళ్ళిపోతుంది. సో ఇలాంటి సందర్భంలో దాని మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఒకరిద్దరు నాయకులు ఈ విధమైనటువంటి ఒక క్రియేషన్ వల్ల కాస్త గందరగోళ వాతావరణం ఈరోజు మనం చూస్తున్న ట్రెండింగ్లో ఉంది ఈ ఇష్యూ. ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతిపక్షానికి ఒక విపక్షాలకు ఇది ఒక అస్త్రంగా కూడా మారిపోయినటువంటి సిచ్యువేషన్. సో మాట్లాడండి మస్తాన్ గారు, ఏమంటారు మొత్తం? రాజుగారు ఒకసారి రాజుగారు చెప్పండి చెప్పండి రవికిరణ్ గారు చెప్పండి. ఇందాక నా వాయిస్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేక వెళ్ళలేదు. జస్ట్ మస్తాన్ గారు జస్ట్ ఒక 2 నిమిషాలు ముగిస్తాను. నా పాయింట్ ఏంటంటే చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. 2014లో 3 పార్టీలు కలిసి వెళ్ళాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కావాలనుకుంటే ఆయన ఎమ్మెల్సీ రూట్ లో మంత్రి పదవి తీసుకునేవాళ్ళు, లేకపోతే డిప్యూటీ సీఎం తీసుకునేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ కూడా మంత్రి పదవి తీసుకున్నారు. ఆ తర్వాత మేము 3 పార్టీలు కలిసి అయోధ్యగా వెళ్తున్నప్పుడు వైసీపీ ఏంటి ఈ 3 పార్టీలు కలిసిపోయారు కాబట్టి మేము ఓడిపోయామనే దృఢమైన విశ్వాసం అప్పటి నుంచి ఉంది. వారు ఏదో రకంగా ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం అప్పుడు కూడా చేశారు. కొత్త కుర్చీలు అయ్యారు. వాళ్ళు అనేకమైన విషయాల్లో రెచ్చగొట్టారు. ప్రత్యేక హోదా బయటకు వచ్చే ఇదిగో మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం, నీకు దమ్ము లేదా, రెచ్చగొట్టారు. అవును చెప్పారు కదా, సింహం సింగిల్ గా సింగిల్ గా రండి, చాలా డైలాగులు వదిలేరులేండి అప్పట్లో. అవును, 3 పార్టీలు ఎవరి దారాలు వెళ్ళినాం. ఏమైంది 2019 ఎన్నికల్లో? ఉన్నది కాస్త వందిపోయి ఉంచుకుంది పోయి అన్న తయారైంది. అదే వైసీపీ ట్రాప్. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్ పార్లమెంట్ లో చెప్పారు. ఆయన मैंने नायडू जी को फोन करके बोला है आप వైసీపీ पे ट्रैप में जा रहे हो ऐसा मत करना मैंने बोला है. నేను వైసీపీ ట్రాప్ లో వెళ్తున్నావు నాయుడు గారు, అలా చెయ్యొద్దు అని కూడా అన్నాను. వారు వినలేదని చెప్పి పార్లమెంట్ లో కూడా చెప్పారు. ఆ నేపథ్యం. ఆ తర్వాత 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం జరిగింది? రాష్ట్రం సర్వనాశనం అయింది. 20 ఏళ్ళు వెనక్కిపోయాం. అస్తవ్యస్త పరిపాలన. ఆ తర్వాత మళ్ళీ అతి కష్టం మీద 3 పార్టీలు, ఎందుకంటే అప్పుడు చేసుకున్నటువంటి దోషణల పర్వాలు నాయకులు కార్యకర్తలు మనసు చెడగొట్టేశారు, బాధపడిపోయారు, ఆవేదన చెందారు, కలవటానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కలపటానికి విశ్వ ప్రయత్నం చేయవలసి వచ్చింది. మళ్ళీ కలిపారు, అందరిని కలిపి తీసుకొచ్చి మళ్ళీ కష్టం మీద కలిపి పుచ్చుకొచ్చి 2024 ముందుకెళ్ళాం. ఇది కలవకూడదని చెప్పి వైసీపీ మళ్ళీ ఇంకా దుష్ట దత్తపుత్రుడు అని అన్ని తిట్టుకుంటూ వచ్చారు. దత్తపుత్రుడు అని తిట్టుకుంటూ వచ్చారు. అయినా సరే వైసీపీ ట్రాప్ లో పడకుండా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ కలిసాం. ప్రజలు మనకి దాన్ని పట్టం కట్టారు. అద్భుతమైన మామూలు విషయం కాదు. 164 సీట్లు అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు అధికారంలో వచ్చిన 7 మాసాల్లో వైసీపీ చూడండి అడుగడుగున పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అసెంబ్లీలో అంటే వాళ్ళు ఏడుపులు, మా డిబేట్ లోనే ఏడుపులు. ఇది ఎప్పుడు ఇలా అయితే వైసీపీ ఎప్పుడవుతారు, జనసేన సీఎం ఎప్పుడు అవుతారు, మీకు సీఎం అక్కర్లేదా అని మా డిబేట్ లోనే వైసీపీ ప్రతినిధులు రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే అప్పటి నుంచి గత 6 మాసాలు మళ్ళీ మొదటి రెచ్చగొట్టేసి ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలని. ఈ రోజు ఈ యొక్క చర్చ ఇప్పుడు నేనంటే ఒకటి ముగిస్తాను 1 మినిట్. ఎవరు గొప్ప ఎవరి తక్కువ చర్చ కాదు, కన్క్లూడ్ చేయండి. ఆకాంక్షలు ఉంటుంది. అది ఆశలు ఆకాంక్షలు ఎక్కడ చర్చించాలన్నదే కరెక్ట్. ఎక్కడ చర్చించాలి? ఇది అంతే కదా, వైసీపీ అవుతున్నాం కదా. వైసీపీ పార్టీకి వాళ్ళ ఛానల్ చూడండి, వాళ్ళ మీడియా చూడండి, వాళ్ళ పేపర్లు చూడండి, వాళ్ళ యూట్యూబ్ చూడండి, చూడండి ఏ రకంగా రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం అదే ఉంది, మొత్తం అంతా ఇదే ఉంది. గుట్టుగా ఉన్న సంసారాన్ని రోడ్డుకి చేయాలి, ఇది అవకాశం ఫీల్ అవుతున్నారు. సో అటువంటి అవకాశం మనం ఇవ్వక్కర్లేదు. ఇది పార్టీ అధినేతలు బాగా ఎందుకు మాట్లాడటం అనేది మా ఒపీనియన్. బాహటంగా కాదు, అంతర్గతంగా మాట్లాడుకోండి. ఏం చేయాలి, పార్టీ ఏం చేయాలి, పార్టీ అధినాయకత్వం ఎవరు బాధ్యత ఇవ్వాలి, లోకేష్ గారికి ఇవ్వాలా, మా పార్టీలో సత్యకుమార్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఏం చేయాలని అంతర్గతంగా మాట్లాడుకునేది కానీ బాహ్యంగా మాట్లాడుకునేది కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఓకే మస్తాన్ గారు, ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఇక్కడ టోటల్గా మనకు అనిపిస్తుంది ఏంటి, అధినాయకులు తీసుకునేటటువంటి నిర్ణయమే ఫైనల్. కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ అభిలాష ఆకాంక్ష చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
టీడీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ ప్రకటన చేయడం, ఈ డిమాండ్ని తెరపైకి తీసుకురావడం ఒకటి. రెండవది వచ్చేసి పదవుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో పదవులు ఇవ్వాలంటే లోకేష్ గారిని ప్రసన్నం చేసుకుంటే పదవులు రావచ్చు అనేటటువంటి వాదన కూడా టీడీపీలో పాపం కొంతమంది నాయకుల్లో ఎప్పటి నుంచో వేళ్ళూనుకుపోయినటువంటి పరిస్థితి. సో లోకేష్ గారి ప్రసన్నం కోసం కూడా ఇలాంటి కొత్త ఎత్తులు చేసి ఉండొచ్చా, లేకపోతే ఇంకేదైనా కుట్ర ఉండొచ్చా అనేటటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి టీడీపీ క్యాడర్లోనే. ఏమంటారు మస్తాన్ రావు గారు? ఖచ్చితంగా అంటే పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వబోతా ఉన్నారు. మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో కొంతమంది నాయకులు ఆ విధంగా లోకేష్ గారిని అంటే కీలక స్థానంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఆయన ప్రభావితం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన్ని మనం ప్రసన్నం చేసుకుంటే వాళ్ళ యొక్క డిజైర్స్ నెరవేర్తాయనే ఒక కోణం కూడా దీనిలో ఉండొచ్చు. అయితే నేనేమంటానంటే ఇందాక రఫీ గారు చెప్పిందంతా కూడా ఏకీపిస్తాను. ఎందుకంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వయసు పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. యువగళంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. వైసీపీ నుంచి కూడా ఆయన ఇప్పుడు టార్గెట్ అవుతా ఉన్నారు. ఎందుకంటే రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తొలిగా ఆందోళన చేసింది ఆయన రెడ్ బుక్ కి వ్యతిరేకంగా రాజ్యాంగం నడుస్తుంది అంటే అది రెడ్ బుక్ ఎవరిది అంటే లోకేష్ గారు యువగణంలో ఆయన రాసుకుని వచ్చారనే దాని మీద ఆయన చేస్తా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ పటిష్టానికి సంబంధించి ఆయన కోర్టు సభ్యత్వాలు తెలంగాణలో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తున్నారు. అన్నీ ఓకే. అయితే ఇందాక మన అందరం కూడా వ్యక్తపడుతుంది ఏంటంటే అది బహిరంగ వేదికల మీద కాకుండా, లేదంటే వాళ్ళు వీడియోలు పెట్టి తీసి, లేదంటే బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనే వాటిలో కాకుండా ఇంటర్నల్ గా చేసుకుంటే ఏమైందంటే అది ఖచ్చితంగా దానికి వాళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి డిజైర్ ఉంటే ఎలా ముందుకు వెళ్ళాలనేది చెప్తారు. ఆయన కూడా వాళ్ళ కుమారుడుగా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి వారసులుగా కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తా వస్తా ఉన్నారు. దానిలో అనుమానం ఏమి లేదు. ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. నాకు ఒక విషయం తెలుసు ఏంటంటే, అన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి బాగా వ్యతిరేకంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేటప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు పత్రికల్లో వచ్చాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కొద్దిగా వీకెండ్ గా ఉంది. అయితే అలాంటి సీనియర్లను కూడా పక్కన పెట్టి యంగ్స్టర్స్ ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ యంగ్స్టర్స్ ని తీసుకురావడం వెనక లోకేష్ బాబు గారు ఒక నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసే అంశం కూడా దానిలో ఇమిడి ఉంది. సో ఇలాంటి అన్ని పరిస్థితుల్లో ఇప్పుడు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయనే గేమ్ చేంజర్ గా ఉంటాడని వైసీపీ ఎప్పటి నుంచో కాచుకొని కూర్చొని ఉంటుంది. ఫస్ట్ లోనేమో ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ అట్లా ఏమి లేదు, అసలు ఆయనే ఓడిపోయాడు అనే దశ నుంచి అసలు ఆయన అట్లా నాయకుడిగా పనికిరాడనే విధంగా ప్రొజెక్ట్ చేశారు. అనూహ్యంగా ఆయనే గేమ్ చేంజర్ గా మారిపోవడం ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క బహిరంగ వేదికల మీద డిమాండ్ల ద్వారా లేదా టీవీ డిబేట్లో డిమాండ్ ద్వారా ఆ విధమైన అంటే వాళ్ళ మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య, లోకేష్ మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో మనం బహిరంగంగా చూస్తా ఉన్నాం చాలా సందర్భాల్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజానికి ఇతర మంత్రిత్వ శాఖల గురించి విమర్శలు చేసినప్పటికీ కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారికి అదే కదా, అవును, చాలా పాజిటివ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మధ్య పొరపచ్చాలు లేవు. చాలా సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు అందాలి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అనేటటువంటి ఒకే దృక్పథంతో ముందుకెళ్తున్నారు. వీటన్నిటి కూడా వాళ్ళకి సమయం కూడా లేదు. ఎందుకంటే నెల తిరిగేసరికి పెన్షన్లు ఇవ్వాలి, నెల తిరిగేసరికి జీతాలు 1వ తేదీ ఇవ్వాలి, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, రుణాలు కావాలి, అప్పుల్లో ఇబ్బందులు పడుతున్నాం, అప్పులకు వడ్డీలు కట్టాలి, చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే సో వాస్తవంగా మీరు చెప్పినట్టు లోకేష్ గారు ఈరోజు ఆ పార్టీలో ఆయన నెంబర్ 2గానే ఉన్నారు. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి అంటే రాష్ట్రం కోసం కావచ్చు, అంతేకాకుండా పార్టీ కోసం ఆయన గతంలో అధికారంలో తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు. దాన్ని ఎవరు కూడా కాదన్నారు.